అది నాగలవరం అనే అందమైన పల్లెటూరు. ఎక్కడ చూసినా పచ్చని పొలాలు, మధ్యలో జలజల పారే వాగు, చిలకల కిలకిలా రావాలు వినిపించేవి. ఆ ఊరిలో తిమ్మన్న అనే అమాయకుడు ఉండేవాడు. అతను చేసే పనులన్నీ తిక్కతిక్కగా ఉండటంతో అతనిని తిక్కల తిమ్మన్న అని పిలిచేవారు. అతని అమ్మ కూడా తను చేసే పనులకు ఎప్పుడూ విసుక్కుంటూ ఉండేది. కాని అతనిది మాత్రం చాలా మంచి మనస్సు. ఆ గ్రామానికి చివర్లో ఒక పెద్ద మామిడి చెట్టు ఉండేది. అది మామూలు చెట్టు కాదు. ఆ చెట్టులోని మామిడి పండ్లు సూర్యుడు అస్తమించగానే బంగారు రంగులో మెరిసిపోయేవి. కాబట్టి దానిని అందరూ మాయా మామిడి చెట్టు అని పిలిచేవారు. ఆ చెట్టు కొమ్మలు పండ్లతో పూలతో నిండుగా ఉండేది. కాని సూర్యుడు ఉదయించేసరికి ఒక్క పండు కూడా కనిపించేది కాదు. ఆ మాయా మామిడి పండు తింటే వారి కోరికలన్నీ నెరవేరుతాయని ఆ గ్రామస్తులు నమ్మేవారు. దానిని తినాలని చాలా మంది ప్రయత్నించారు. కొందరేమో చెట్టు కింద కాపలాగా కూర్చునేవారు, కొందరేమో చెట్టెక్కి పండ్లు కోయాలని చూసేవారు, మరికొందరేమో పూజలు వ్రతాలు చేసేవారు. కాని ఎవ్వరికీ ఒక్క పండు కూడా దొరకలేదు. ఎవరైనా ఆ చెట్టెక్కి పండ్లు కోయాలని ప్రయత్నిస్తే చెట్టు మొత్తం పెద్ద శబ్దం వచ్చేది. దాంతో భయపడి అందరూ దూరంగా ఉండేవారు. ఒకరోజు తిమ్మన్నకు ఇంట్లో పని లేక ఊరి చివరికి వెళ్లి ఆ చెట్టు కింద కూర్చున్నాడు. అది చూసి అటుగా వెళ్తున్న సుబ్బారావు, ఏంటి తిమ్మన్నా, ఈ చెట్టు కింద కూర్చున్నావు? ఇప్పుడు నువ్వు ఆ పండు తినేసి ఊరికి రాజైపోతావా ఏంటి అని ఎగతాళి చేశాడు. అందుకు తిమ్మన్న, నేను పండ్లు తినడానికి కాదు బాబూ, ఈ చెట్టు కింద చల్ల గాలి వీస్తుంది, నిద్రకు బాగుంటుందని ఇటువైపు వచ్చాను అని సమాధానం ఇవ్వగా సుబ్బారావు పగలబడి నవ్వి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తిమ్మన్న అక్కడే కాలక్షేపం చేస్తూ ఆ రాత్రి అక్కడే నిద్రపోయాడు. ఎప్పట్లాగా ఆ రాత్రి కూడా చెట్టు వెలిగిపోతూ ఉంది. పండ్లు బంగారు రంగులో మెరుస్తూ ఆకాశంలో నక్షత్రాల్లా కనిపిస్తున్నాయి. అదే సమయంలో గాలి వీచగా ఆ చెట్టు కొమ్మల నుండి ఒక పండు కింద పడింది. అది సరిగ్గా తిమ్మన్న తలపై పడటంతో అతను ఉలిక్కిపడి పైకి లేచాడు. అతను కళ్ళు తెరిచేసరికి ఆ పండు కింద పడిపోవడానికి సిద్ధంగా ఉంది. ఆ పండు నేలపైన పడి పాడవుతుందో ఏమో అని తిమ్మన్న దాన్ని చేతిలోకి తీసుకుని ఒడిలో పెట్టుకున్నాడు. అప్పుడే ఆ చెట్టు నుండి ఒక గంభీర స్వరం వినిపించింది. తిమ్మన్నా, చాలా మంది ఆశతో లోభంతో ఈ పండ్ల కోసం వచ్చారు. కాని నువ్వు పండు నీకోసం కాదు, పాడవకూడదని కాపాడుకున్నావు. నీ హృదయం పవిత్రమైనది. నువ్వు కోరుకునే ఒక కోరికను నేను నెరవేరుస్తాను. ఏం కావాలో కోరుకో. తిమ్మన్న స్థానంలో మరొకరు ఉండి ఉంటే బంగారం, రాజ్యం, ధనం, శక్తి కోరుకునేవారు. కాని తిమ్మన్న మాత్రం ఇలా అన్నాడు. ఓ మామిడి చెట్టు, మా అమ్మ ఎప్పుడూ నా పనుల వల్ల విసిగిపోతుంది. ఆమె జీవితాంతం సంతోషంగా ఉండేలా వరమివ్వవు? నాకింకేం అవసరం లేదు. ఆ మాటలు విన్న ఆ చెట్టు చాలా ఆనందించి తిమ్మన్న తల్లే కాకుండా తిమ్మన్న కూడా జీవితాంతం సంతోషంగా ఉండేలా, వాళ్ళ ఇంట్లో ఎప్పుడూ ఆహారం, ఆనందం ఉండేలా వరమిస్తుంది. అలా ఆ రాత్రి గడిచిపోయింది. మర్నాడు ఉదయం తిమ్మన్న లేచి ఇంటికి వెళ్ళిపోయాడు. తిమ్మన్నను చూసి తన తల్లి ఎప్పటిలా కోప్పడలేదు, ప్రేమగా దగ్గరకు తీసుకుంది. తిమ్మన్న ఏ పని చేసినా తలకిందులు కావడం మానేసి మంచిగా జరిగేవి. గ్రామ ప్రజలు తిమ్మన్న జీవితంలో కలిగిన మార్పును చూసి ఆశ్చర్యపోయారు. ఇదంతా చూసి తన కొడుకుని దేవుడే కాపాడాడని తిమ్మన్న అమ్మ చాలా సంతోషించేది. తిమ్మన్న జీవితంలో కలిగిన ఈ మార్పును చూసి ఆ ఊరి పెద్దకు అనుమానం కలిగింది. తిమ్మన్న ఆ మామిడి పండు తిన్నాడని, అందుకే ఈ మార్పు కలిగిందని ఆయన గట్టిగా నమ్మేవాడు. ఒకరోజు ఆయన తిమ్మన్న వాళ్ల ఇంటికి వెళ్లి, తిమ్మన్నా, ఆ మామిడి చెట్టు నుండి నువ్వు కోసి తెచ్చుకున్న పండ్లలో నాకు కూడా కొన్ని ఇవ్వు అని గట్టిగా మాట్లాడాడు. నేను పండు తినలేదయ్యా, అదే నాకు వరమిచ్చింది అని తిమ్మన్న జరిగిందంతా చెప్పగా ఆ ఊరి పెద్ద అతని మాటలు నమ్మకుండా తిమ్మన్న తనని మోసం చేస్తున్నాడని అనుకున్నాడు.
దాంతో కోప్పడిన ఆ ఊరి పెద్ద ఆ రోజు రాత్రి ఆ చెట్టు వద్దకు రమ్మని ఆజ్ఞాపించాడు. అలా ఆ రాత్రి గ్రామ పెద్దతో పాటు ఆ గ్రామమంతా అక్కడికి చేరుకుంది. వారందరూ ఎంత ప్రయత్నించినా, ఎంతసేపు వేచి ఉన్నా ఆ చెట్టు నుండి వెలుగు మాత్రం రాలేదు. ఒక్క పండు కూడా కనిపించలేదు. వారందరూ వదలకుండా ప్రయత్నించేసరికి విసిగిపోయిన ఆ చెట్టు, "ఓ గ్రామస్తులారా, మీరెంత ప్రయత్నించినా మీ దురాశ, అసూయ బుద్ధితో నన్ను ఎప్పటికీ చేరుకోలేరు" అని గంభీరమైన స్వరంతో చెప్పింది. ఆ మాటలు విన్న గ్రామస్తులందరూ చాలా భయపడిపోయారు. ఇకపై ఆ చెట్టు ఇంకెప్పుడూ వెలగలేదు. రాత్రి సమయాల్లో కూడా సాధారణ చెట్టులాగే ఉండిపోయింది. ఇక ఆ రోజు నుంచి ఆ గ్రామస్తులు తిమ్మన్నను వెక్కిరించడం మానేసి అతనిని గౌరవించడం మొదలుపెట్టారు. ఆ ఊరి పెద్ద తన తప్పును తెలుసుకొని వాళ్ళ ఇంటికి వెళ్లి క్షమాపణలు కోరాడు. మళ్ళీ ఆ గ్రామం ప్రశాంతంగా మారిపోయింది. మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. థ్యాంక్ యూ.